ఉండాలని కోరుకుంటూ మలేరియా డిపార్ట్మెంట్ వారందరికీ కూడా మా స్కూల్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు. పెదవడ్లపూడిలోని షాలోమ్ అనాథ ఆశ్రమానికి మదర్ తెరిసా సోషల్ సర్వీస్ సొసైటీ నిత్యావసర సరుకులు అందజేసింది. ఈ కార్యక్రమంలో సొసైటీ ప్రతినిధులు సుధీర్ కుమార్, రెవరెండ్ ఫ్రాన్సిస్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఈ సమయంలో హైదరాబాద్కు చెందిన మదర్ తెరిసా సోషల్ సర్వీస్ సొసైటీ మరొకసారి తన సేవాభావాన్ని చాటుకుంది. సామాజిక బాధ్యతలో భాగంగా పెద్దవడ్లపూడిలోని షాలోమ్ హాస్టళ్లకు 3 నెలలకు సరిపడా నిత్యావసర కిరాణా సామాగ్రిని విరాళంగా అందజేసింది. ఈ సందర్భంగా బియ్యము, పప్పు, వంట నూనె, చక్కెర, గోధుమ, అంత మాత్రమే కాదు సర్పు, సబ్బులు, పేస్టులు, ఇవన్నీ కూడా కొబ్బరి నూనె, నిత్యావసర సరుకులు అన్నీ కూడా ఈ యొక్క షాలోమ్ అనాథ ఆశ్రయానికి అందించడం జరిగింది. అంత మాత్రమే కాదు, మరి ఆహార పదార్థాలు పెద్ద మోతాదులో అందించారు. నిరుపేద చిన్నారులు ఆకలి తీర్చే లక్ష్యంలో అందించిన ఈ సహాయం ద్వారా హాస్టల్లోని పిల్లలకు రాబోయే 3 నెలల పాటు ఎలాంటి ఆహార కొరత లేకుండా అవసరమైన సరుకులు అందుబాటులో మాకు అందజేసినందుకు మరి సుధీర్ బాబు గారికి, వారి టీంకి మా యొక్క ధన్యవాదాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి చిన్నపిల్లల ఆహారాన్ని మాకు అందజేసినందుకు, వారి ఆకలి తీర్చినందుకు, వారికి మరి దుప్పట్లు కూడా వారికి పంపిణీ చేసినందుకు, చాలా ఇచ్చారు మాకు. అవన్నీ ఇచ్చినందుకు కూడా వారికి ధన్యవాదాలు చెల్లిస్తున్నాం. మరి మేము వారి కోసం నిత్యం ప్రార్థన చేస్తూ ఉంటాం. ఇలాంటి అవసరాలు, ఇలాంటి సరుకులు అనేక మందికి పంపిణీ చేయాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ఎంతో ఆనందంగా ఉన్నాం. ఈరోజు మా మధ్యలోకి మదర్ తెరిసా సోషల్ సర్వీస్ సొసైటీ వారు మా దగ్గరికి వచ్చారు. సుధీర్ కుమార్ గారు, వారి టీం వచ్చారు. మాకు కావాల్సిన గ్రోసరీ ఐటమ్స్ అనగా బియ్యం కానీ, కందిపప్పు కానీ, వివిధ రకాలైన వంటకు సంబంధించినవి కానీ, ఆహార పదార్థాలు కానీ, అదేవిధంగా ఫ్యాన్లు కానీ, కూలర్లు కానీ, ఇది ఉంది అది లేదు అని చెప్పలేం. ప్రతిదీ కూడా కావాల్సిన ప్రతిదీ కూడా వారు మాకు అందజేశారు. మేము చాలా సంతోషంగా ఉన్నాం. ఎందుకంటే అట్టి ఆశీర్వాదాలు మా యొక్క హాస్టల్లో పొందుకోవడం అనేది చాలా సంతోషంగా మేము భావిస్తూ ఉన్నాం. మా పిల్లలకి అది ఆహారం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకు నేను ఈ మాట చెప్తా ఉన్నానంటే, అనేక మంది పిల్లలు ఆహారం లేక రోజు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. చాలామంది పిల్లలు ఒక్క పూట తిని చదువుకునే వారు ఉన్నారు. కానీ వారందరి బాధ్యతను లేదా వారందరి పెయిన్ను, బాధను చూసిన ఈ యొక్క ట్రస్ట్ సుధీర్ కుమార్ గారు యాజమాన్యం కూడా మాలాంటి వారికి సహాయం చేస్తూ ముందుకు కొనసాగుతూ ఉన్నారు. వారిని దేవుడి నిండుగా దీవించాలని కోరుకుంటూ ఉన్నాను. అదేవిధంగా అనేక మందికి వారు ఆశీర్వాదకరంగా ఉండాలి. ఈ రాష్ట్రంలో కానీ, దేశంలో కానీ, ఈ యొక్క అనేక చోట్ల పిల్లలు చాలామంది ఆహారం లేక, చదువు లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. అట్టి పిల్లలకి వీరు సహాయం చేస్తున్నందుకు మేము ఎంతో సంతోషపడుతూ ఉన్నాం, ఎంతో ఆనందపడుతూ ఉన్నాం. మా పిల్లలకు కూడా వారు చూచి, మా పిల్లలకు కూడా కావాల్సిన ప్రతిదీ కూడా వారు అందజేయటం అనేది, మా పిల్లలకు కూడా వారు 3 నెలల పాటు నిత్యావసర సరుకులు అందించడం అనేది, దుప్పట్లు కావచ్చు, ఇవన్నీ ఇవ్వటం అనేది మాకు కూడా చాలా సంతోషం. ఎందుకంటే మా పిల్లలకు కూడా వారు ఆహారాన్ని అందించారు. అందుని బట్టి వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మా ఆర్గనైజేషన్ ఎప్పుడు వారికి కృతజ్ఞతలై ఉంటాం. మా ఆర్గనైజేషన్ ఎప్పుడు వారి గురించి ప్రార్థన చేస్తూ ఉంటాం. ఇంకా అనేక మందికి మీరు సహాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను.